హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం. వెంకటేష్ కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్తూ భక్తుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం మెట్టు మార్గంలో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేష్ ఇలా దైవ దర్శనం కోసం వచ్చి చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేష్ మృతదేహాన్ని సొంత ఊరికి తరలించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.